ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చేసిన పరిపాలనకి, ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిపాలనకు అసలు నక్కకి, నాగలోకానికి తేడా ఉన్నంతగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి భిన్నం. అధికారుల విషయంలో విభిన్నంగా సాగుతుంది. కానీ ప్రస్తుతం గనక గమనించినట్లయితే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఈ అధికారుల యొక్క వైఖరి మీద వారి మీద చంద్రబాబు నాయుడు తీసుకునేటటువంటి చర్యలు చాలా సీరియస్గా, చాలా సివియర్గా ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. తాజాగా కనుక గమనించినట్లయితే ముంబై నటి జత్వాని ఎవరైతే ఉన్నారో ఆ నటికి సంబంధించి ఒక వేధింపుల అంశానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఇద్దరు సీనియర్ అధికారులు, ఇక తాజాగా కనుక చూసినట్లయితే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కాంతిరాణ టాటా కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళు ముగ్గురిని కూడా చాలా సీరియస్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిష్మెంట్ ఇచ్చింది. అంటే సస్పెండ్ చేసింది. ఒక ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం అనే అంశం ఏదైతే ఉందో అది రాష్ట్రంలోనే ఒక పెద్ద రికార్డ్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా దేశంలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి నిర్ణయం, కీలకమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. గతంలో ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసిన వాళ్ళు కానీ, గమనించిన వాళ్ళు కానీ, వాచ్ చేసిన వాళ్ళు కానీ చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. గత వైఖరికి చాలా భిన్నంగా ఉన్నాడు, చాలా కఠినంగా ఉన్నారు అనేది అయితే క్లియర్గా కనపడుతుంది. మన మధ్య కనుక గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు కొన్ని జిల్లాల పర్యటనలోకి వెళ్ళిన సందర్భాల్లో కూడా ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తాను, అంటే తప్పు చేసిన అధికారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాను అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం కొంతమంది ఐపీఎస్ అధికారులు కావచ్చు, కొంతమంది ఐఏఎస్ అధికారులు కావచ్చు, చాలా విభిన్నంగా వ్యవహరించారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా ఐఆర్ఎస్ అంటూ కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లోనే కనుక గమనించినట్లయితే నాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేతల్ని వాళ్ళు వేధించడం కావచ్చు, వారి మీద అక్రమ కేసులు పెట్టడం కావచ్చు, అరెస్టులు చేయటం కావచ్చు, వీటన్నిటిలో కనుక గమనించినట్లయితే గతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వన్ సైడ్ గా పనిచేశారు. వైఎస్ఆర్ సిపికి వన్ సైడ్ గా ఫేవర్ గా పనిచేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా అనేది అయితే క్లియర్ గా కనపడుతుంది. దాంట్లో భాగంగానే నటి, ముంబై నటిగా ఉన్నటువంటి జత్వానియాకి సంబంధించినటువంటి అంశంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసేసింది. వారితో పాటు కనుక గమనించినట్టయితే ఇతర పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటానికి ఉపక్రమిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు వైఖరిని కనుక గమనించినట్లయితే చాలా సీరియస్ గా ఉన్నారు అనేది అయితే క్లియర్ గా కనపడుతుంది. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసే అంశంలో చంద్రబాబు నాయుడు సంతకం చేస్తేనే దానికి సంబంధించినటువంటి సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సస్పెన్షన్ ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులతోనే ఆగిపోతుందా, లేకపోతే ఇంకా కొంతమంది మీద కూడా ఉంటుందా అంటే డౌటే లేదు. ఇంకా మరికొంతమంది కూడా వారిపై కూడా చర్యలు ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి, గతంలో సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ ఎవరైతే ఉన్నారో సిఐడి చీఫ్ సునీల్, ఈయన మీద త్రిపుల్ రఘురామకృష్ణరాజు జాతీయ స్థాయిలో కూడా ఉద్యమం చేశారు, ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఈయన అరెస్ట్ చేసి, రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి ఆయనను భౌతికంగా వేధించాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. అయితే అక్కడ నిబంధనలు పక్కన పెట్టేసి సునీల్ చాలా వ్యక్తిగతంగా తీసుకుని ఈ వ్యవహారం చేశాడు అనేది ఆరోపణలు. అయితే సునీల్ మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా కొల్లి రఘురామరెడ్డి, మరో ఐపీఎస్ అధికారి ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి, ఈయన నిబంధనలకు వ్యతిరేకంగా స్వయాన నాటి ప్రతిపక్ష నాయకుడు, నేటి ముఖ్యమంత్రి, ఈయన్ని సంవత్సరం క్రితం నంద్యాలలో ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండానే
ఆయన్ని క్లియర్ గా అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి రాజమండ్రి వరకు కూడా వెహికల్లో ప్రయాణించి తీసుకెళ్ళటం వంటి కఠిన నిర్ణయాలు రఘురామరెడ్డి తీసుకున్నారు. ఈ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారు. అంటే నిబంధనలను పక్కకు తొక్కేసి వన్ సైడ్ గా పనిచేశాడు జగన్కి అనేది క్లియర్ గా కనపడుతుంది. ఇక మూడో వ్యక్తి కనుక గమనించినట్టయితే సిఐడి సంజయ్. ఈయన కూడా ఆయన ఒక పొలిటీషియన్ మాదిరిగా ఒక ప్రతిపక్ష నాయకుడి అంశాలకు సంబంధించి ఇక్కడ విజయవాడలో ప్రెస్ మీట్లు, హైదరాబాద్లో ప్రెస్ మీట్లు, ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి కూడా అక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు దోషి, చంద్రబాబు నాయుడు దొంగ, కాబట్టి మేము చేసింది న్యాయమే అంటూ కూడా ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా కూడా పనిచేసిన పరిస్థితి అయితే క్లియర్ గా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒక నటి విషయంలోనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద సీరియస్ గా యాక్షన్ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటారు. ఆ ముగ్గురిని కూడా రేపో మాపో సస్పెండ్ చేస్తారు, వారి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి అనేది అయితే క్లియర్ గా సందేశాలు వినపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ తో ఐపీఎస్ అధికారులు చాలా వణుకు, భయము, ఆతృత కనిపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. గతానికి భిన్నంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా 3 సార్లు చేశారు, ఇది 4వ సారి. అయితే మొన్న ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంత్రి రెడ్ బుక్ అనే ఒక అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా నోట్ చేశానని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ రెడ్ బుక్ కొన్ని పేర్లు కూడా ఉన్నాయి అనేది కూడా అందుతున్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చట్టానికి తన చుట్టంలాగా భావించి నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వారి మీద కూడా చర్యలు ఉంటాయని మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు కావచ్చు, మన గత ప్రభుత్వానికి వన్ సైడ్ గా పనిచేసినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు క్లియర్ గా కనపడుతున్నాయి. ఇక్కడ కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పరిపాలనా కాలంలో కూడా గమనించినట్లయితే అప్పుడు ఐఏఎస్ అధికారులు బలయ్యారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్రమ ఆస్తులు కూడగట్టే క్రమంలో అప్పుడు ఐఏఎస్ అధికారులు కూడా బయలుయ్యారు, జైలుకి వెళ్ళారు, చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రస్తుతం కనుక గమనించినట్టయితే ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. నిన్న మొన్న కనుక గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు సహజంగా కొంచెం కేకలేసి వదిలేస్తారు, లేకపోతే ఉద్యోగం ఎవరు తాత్కాలికంగా పక్కన పెడతారు అనేటటువంటి వాదనలు వినపడ్డాయి. ఈ ఐపీఎస్ అధికారుల్లో కూడా ఏం కాదులే అనేటటువంటి ఒక ధీమా వారిలో కనపడిన పరిస్థితి కనపడింది. కానీ 3 నెలల తర్వాత చాలా పకడ్బందీగా వారిని సస్పెండ్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ చతురత క్లియర్ గా కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కాబట్టి వీళ్ళకి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఒక యూనిటీ ఉంటుంది. ఒక ఐపీఎస్ అధికారి కానీ, ఒక ఐఏఎస్ అధికారి కానీ ఎవరికైనా అన్యాయం జరిగినా, ఇబ్బంది జరిగినా, అక్కడ రాజకీయ పరిస్థితులు ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినా కానీ వాళ్ళ సంఘం అనేది క్లియర్ గా నిలబడుతుంది, చాలా గట్టిగా పోరాడుతుంది కేంద్రం మీద కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల మీద. కానీ ఇక్కడ జరిగినటువంటి అంశాన్ని కనుక గమనించినట్టయితే 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయిపోయారు. మరో 3 మీద రేపో మాపో ఏదో జరిగే అవకాశాలు క్లియర్ గా కనపడుతున్నాయి. మరి వీళ్ళ విషయంలో ఆల్ ఇండియా అధికారుల సంఘం ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది అయితే వేచి చూడాలి, అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో. అయితే ఇది ఇక్కడ 2 భిన్న వాదనలు కూడా వినపడుతున్నాయి. ఒకవేళ ఐఏఎస్ అధికారులు కానీ లేకపోతే ఐపీఎస్ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటే ఆ ఐపీఎస్ అధికారి మీద చర్యలు అనేది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాత్రమే తీసుకోలేదు. గత ప్రభుత్వంలోనే ఏబి వెంకటేశ్వరం డీజీ క్యాడర్ లో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరం దాదాపు 4.5 సంవత్సరాల పాటు కేసులు అంటూ కూడా, సస్పెన్షన్ అంటూ కూడా ఆయనకి ఉద్యోగం లేకుండా గాల్లోనే తిరుగుతూ అక్కడ గడుపుతూ చివరి రోజు ఆయనకి పోస్టింగ్ ఇచ్చి ఆ రోజు రిటైర్ అయ్యారు. అంటే ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకునేటటువంటి ప్రక్రియ కానీ,
ఆ అదేమంటారు ఆ ప్రక్రియ కావచ్చు, లేకపోతే అటువంటి ఆనవాయితీ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వమే. కాబట్టి ఒకవేళ ఆల్ ఇండియా అధికారులు ఎవరైనా స్పందిస్తే వాళ్ళు ఇప్పుడు స్పందిస్తే మరి గతంలో ఎందుకు స్పందించలేదు? గతంలో కూడా ఆయన కూడా ఐపీఎస్ అధికారే కదా, మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు అనేటటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఈ ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, జాతీయ స్థాయిలో ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతుంది. అయితే మొత్తాన్ని కనుక మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రారంభమై కేవలం 100 రోజులు మాత్రమే. ఈ 100 రోజుల్లోనే ఇటువంటి చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అంటే ఇక రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి టెన్షన్ ఇటు ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కానీ చాలా క్లియర్ గా కనపడుతుంది. అసలు చంద్రబాబు నాయుడు అంటేనే ఉరుకులు పరిగెత్తులు పెట్టించేటటువంటి నాయకుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో కూడా చాలా మంది అనేవాళ్ళు ఆయన నిద్రపోడు, జనాల్ని అధికారులను నిద్రపోనివ్వడు అని. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా పని ఎక్కువగా చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కనుక గమనించినట్టయితే చాలా హార్డ్ వర్కర్. ఇటు పగలు రాత్రి అని కాదు, ఏ టైం అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి వ్యక్తి. నిన్న మొన్న కనుక మనం గమనించినట్టయితే విజయవాడలో వరదలు వచ్చిన సందర్భంలో కూడా చాలా పనివంతుడుగా ఆయన విజయవాడ కలెక్టరేట్ ని సెక్రటేరియట్ చేసుకుని దాదాపు 10 రోజుల పాటు పగలు రాత్రి కూడా ఎక్కడైతే బాధితులు ఉన్నారో వర్షపు నీరు కావచ్చు, వరద నీరు మూలంగా నష్టపోయినటువంటి ప్రజలు ఎవరు కానీ, బాధితులు ఎవరైతే ఉన్నారో అజిత్ సింగ్ నగర్ కావచ్చు, వాటన్నిటి ప్రాంతాల్లో కూడా పర్యటించి ముందుండి సహాయ చర్యలు వారికి ముందుండి అందించడంలో కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా చెయ్యరు అంటూ కూడా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు వర్క్ విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నాడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కూడా ఏం చెప్తున్నారంటే 95 ముఖ్యమంత్రిని మళ్ళీ చూస్తారు అంటూ కూడా డైరెక్ట్ కామెంట్లు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయనే చాలా సార్లు కూడా చెప్పారు. అంటే ఏంటంటే చాలా సీరియస్ గా ఉండబోతుంది పరిపాలన అనేది క్లియర్ గా చెప్పకనే చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా కనుక జరిగినటువంటి అంశం ఏదైతుందో ముగ్గురు మీద సస్పెండ్ చేయడం, మరో ముగ్గురు మీద కూడా దీనికి సంబంధించినటువంటి రేపు మాపో చర్యలు ఉంటాయి అనేటటువంటి సంకేతాలు అందటం, వీటన్నిటిని కనుక గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు జెట్ స్పీడ్ తో ఎవరైతే వైసీపీకి అనుకూలంగా పనిచేశారో వాళ్ళందరి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఎటువంటి విధంగా కూడా వెనకడుగు వేసే అవకాశమే లేదు అనేది అయితే క్లియర్ సంకేతాలు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, జరగబోయే పరిణామాలు కావచ్చు, వీటన్నిటిలో వారందరూ అటు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎంతవరకు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తారు, ఎంతవరకు వ్యతిరేకిస్తారు, ఆయనకి పూర్తిగా మద్దతు ఇస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అల్టిమేట్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనని గాడిలో పెట్టే క్రమంలో కొంతమంది మీద చర్యలు తీసుకునే అంశంలో ఎటువంటి వ్యతిరేకత ఇటు ప్రజల నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉండదు. ఒక నటి మీద నటిని వేధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఈ అంశంలో అయితే ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రజలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈ ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఎటువంటి మద్దతు కానీ వారికి ఎటువంటి సానుభూతి కూడా ఉండే అవకాశం అయితే లేదని క్లియర్ గా కనబడుతుంది. అదేవిధంగా మనకు గమనించినట్టయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఉంది. దాంట్లో ఏంటంటే ఇక్కడ దాదాపు ముగ్గురు కానీ ఇంకో ముగ్గురు కావచ్చు, ఈ ఐపీఎస్ అధికారులందరూ కూడా వారి నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేసి వన్ సైడ్ గా ఒక వ్యక్తి కోసం, ఇద్దరు వ్యక్తుల కోసం పనిచేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నటి జత్వానీకి సంబంధించినటువంటి విషయం కనుక మనం గమనించినట్టయితే జత్వానీకి మేలు చేయాలా కీడు చేయాలనేటువంటి అంశము ఈ ముగ్గురు ఐపీఎస్లకు సంబంధం లేదు. కానీ ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆ విధంగా ప్రలోభపరిచి ఆ విధంగా ముందుకు నడిపించినటువంటి అదృశ్య వ్యక్తులు వెనకాల ఉన్నారు. వారిని కనుక గమనించినట్టయితే సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన క్రియాశీలకంగా పనిచేశాడు. జత్వాని విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద అరెస్ట్ కావచ్చు, రఘురామకృష్ణరాజు మీద వేధింపులు కావచ్చు,
వీటన్నిటి విషయాల్లో కనుక గమనించినట్టయితే ఈ ఐపీఎస్ అధికారులందరూ కూడా వన్ సైడ్ గా పనిచేశారు. ఎవరి కోసం? సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి అడ్వైజర్ ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకు వన్ సైడ్ గా పనిచేశారు. వాళ్ళు నిబంధనలు పక్కన పెట్టారు, సర్వీస్ రూల్స్ ను కూడా పక్కన పెట్టేశారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఏంటి లాభం? ఈ అధికారులందరినీ కూడా వన్ సైడ్ గా చేయించుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి ఏంటి లాభం అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అధికారులు కానీ వీరందరూ కూడా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయోజనాల కోసమే, ఆయన్ని సంతృప్తి పరిచేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఇటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నాటి చంద్రబాబు నాయుడు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ వేధింపులకు గురి చేయటం, ఈ హీరోయిన్ గా ఉన్నటువంటి ఆ మహిళను వేధించడం, ఇటువంటి అంశాలన్నీ కూడా నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే నాటి రథసారథిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్ లోనే ఎవరైతే వీళ్ళున్నారో సైన్యాధిపతులుగా ఉన్నటువంటి ఈ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పనిచేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రేపో మాపో ఈ ఐపీఎస్ అధికారుల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ విచారణ అధికారులు కూడా నియమించి వారి ద్వారా పూర్తి స్థాయిలో విచారణ చేస్తే కనుక ఈ అధికారులు వన్ సైడ్ గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది, ఈ అధికారుల వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క పాత్ర ఏంటి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా నడిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి యొక్క పాత్ర ఏంటి అనేటటువంటి అంశాల్లో చాలా కూలంకుషంగా కనుక గమనించినట్టయితే ఈ ముగ్గురు సస్పెన్షన్ వెనకాల ఆ ఇద్దరు తలకాయల యొక్క పాత్ర ఉంది అనేది క్లియర్ గా అధికార పార్టీకి సంకేతాలు వచ్చిన సందర్భంలోనే ఈ ముగ్గురు అధికారులను క్లియర్ గా సస్పెండ్ చేశారు. పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది, అందులో భాగంగానే వారి మీద చర్యలు తీసుకున్నారు అనేది క్లియర్ గా కనపడుతుంది. ఒక పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి కనుక మనం గమనించినట్లయితే గతంలోనే కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. గతంలో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గతంలో అప్పుడు టీడీపీలో ఉన్న సందర్భంలో అప్పుడు నగర కమిషనర్ గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మహిళకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక మహిళగా విషయంలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు చేసినటువంటి వ్యవహారం కావచ్చు, అప్పుడు జరిగినటువంటి రచ్చ కావచ్చు, వీటన్నిటిని కనుక గమనించినట్టయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలోనే కొంత బ్లాక్ షేడ్ ఉన్నటువంటి అధికారి అనేది అయితే అందుతున్నటువంటి సమాచారం. ఇది ఒక వర్షం. పిఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహారం కనుక పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సిఐడి సునీల్ కావచ్చు, లేకపోతే సిఐడి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి అందులో ఏదో పెద్ద కుంభకోణం జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం వంటి అంశాలు కూడా చాలా సీరియస్ గా జరిగినటువంటి పరిస్థితి. వీటి వెనకాల కూడా ఈ అరెస్టుల వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది క్లియర్ గా కనపడుతుంది. దాంట్లో కూడా వాళ్ళ పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయటం, ఈ ముగ్గురి ద్వారా మిగతా విషయాలు అంటే నాటి అధికారిగా ఉన్నారు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకు పూర్తి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కనుక అదుపులో తీసుకుని చర్చించినట్టయితే, వారి మీద పూర్తి స్థాయి విచారణ జరిగినట్లయితే కనుక వారి ద్వారా మరికొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. వారి మీద కూడా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ఈ ప్లాన్ ఏదైతే ఉందో అది కొంత మేరకు సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతుంది. మొత్తానికి ఈ ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవడం అంశం ఏదైతే ఉందో ఇది గతానికి భిన్నంగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక పునాది. ఎందుకంటే ఈ పునాది అని ఎందుకన్నాడంటే, ఒకవేళ భవిష్యత్తులో కూడా ఎవరైనా ఐపీఎస్ అధికారులు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు తప్పు చేస్తే గనక వారికి కూడా చర్యలు ఉంటాయి అనే దానికి నిదర్శనంగా ఒక నిఘంటువుగా ఇవాళ జరిగినటువంటి అంశాన్ని భావించవచ్చు. ఇది చరిత్రలో లిఖించబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఈ విధంగా అక్రమాలు చేసినటువంటి వారిని సస్పెండ్ చేస్తూ నిజంగా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో దీన్ని ప్రజలు ఎంతవరకు హర్షిస్తారు, ఏ విధంగా వారు సంతృప్తి పడతారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ మహిళ విషయంలో కనుక వారిని సస్పెండ్ చేసే అంశంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మద్దతు కూడా చంద్రబాబు నాయుడుకు ఆయన ప్రభుత్వం మీద ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నమస్తే.